రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. దేవుడు నిన్ను దీవించును గాక అని చెప్పుకోండి. దేవుడు నిన్ను దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఆదివారం ఒక్కొక్క వర్తమానం చెప్పుకుంటూ వస్తున్నా. యోషయ అనే రాజు గురించి చెప్పుకుంటూ వస్తున్నాను. ఇది చివరి వాక్యం. చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. ఈ చివరి వర్తమానంతో ఈ యొక్క వర్తమానాన్ని ముగించాలనుకుంటున్నాను. చదవండి మూల వాక్యం. రాజుల 2వ గ్రంథం 22:1 వాక్యం. చాలా యోషయ ఏలన్న ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరంలో ఏలే. ఈ యొక్క భక్తుడి గురించి ప్రతి వారము 4 వారాల నుంచి వింటూ వస్తూ ఉన్నాం. చిన్న వయసులోనే దేవుణ్ణి మరిచిపోని వ్యక్తిగా, దేవుని విడవని వ్యక్తిగా, దేవుని సహాయాన్ని పొందుకుంటూ దేవునితో పాటు దేవుడు ఎలా నడిచాడో, దేవుడు ఎలా ముందుకు వెళుతున్నాడో ఆయన అడుగు జాడలో నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు. కొన్ని మాటలు మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. యోషయ యెహోవా దృష్టికి యథార్థంగా నడిచాడని, యోషయ యెహోవా విషయంలో మెత్తని మనసు కలిగిన వాడని, ఆయన సన్నిధిని దీనత్వంతో నడిపించబడ్డాడని చెప్పుకుంటూ వచ్చాం. యోషయ యెహోవా మార్గములు యందు నడుచుకుంటూ వచ్చాడు. చివరిగా యోషయ గురించి చెప్పి నేను ముగించాలని దేవుని ప్రేమలో ప్రేరేపించబడి సిద్ధపాటు కలిగి వచ్చాను. 4వదిగా గమనిస్తూ ఉంటే యోషయ అనే వ్యక్తి దేవునితో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. దేవునితో అతడు ఎలాంటి స్నేహబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. చాలామంది స్నేహితులుగా పిలువబడేవారు అవసరం ఉన్నంత తోడి సహవాసం చేస్తూ వస్తారు. అవసరం తీరాక నీతో నాకేంటి, నీతో నాకు ఏం పని ఉంటుంది అని మానవ నైజము మనుషులలో ఉన్న విధానాన్ని బట్టి ఫ్రెండ్షిప్ అనేది కొన్ని సందర్భాల్లో మాటను బట్టో, మనసు కలవకపోవటాన్ని బట్టో, కాస్త వ్యతిరేకతను బట్టో ఎన్నెన్నో ఇరుపక్షాల మధ్యలో స్నేహబంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ వస్తుంటా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఇచ్చినటువంటి ఒక బంధం ఉంది. అది లోకానుసారమైనది కాదు, కానీ లోక పద్ధతుల్లో నడిపించబడేది కాదు. కానీ ఆ బంధం ఏంటిదంటే ఆత్మీయ బంధంగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ చేరి కూడి వచ్చిన మీలో శరీర బంధం ఉంది కాబట్టి కొంతమంది బంధుత్వాలు కలుపుకుంటారు. శరీర బంధాన్ని బట్టి కలుస్తూ ఉంటారు. అది ఒక ఎత్తు అయితే
రెండవ కోణం ఆత్మీయ బంధం. ఆత్మీయ బంధము అనంటే దేవునికిని నీకును మధ్య ఒక రిలేషన్షిప్. దేవునికిని నీకును కష్టం వచ్చినప్పుడు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తాం. రోగం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తాం. ఇరుకు ఇబ్బందులు కలిగినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు దేవుని మందిరానికి వస్తాం. అనారోగ్యంతో క్షీణించిపోతున్నప్పుడు హాస్పిటల్కి వెళ్తాం. ఎందుకంటే మనకు శరీరానికి వచ్చినటువంటి రోగాన్ని తగ్గించుకోవటానికి, మన శరీరానికి వెంటాడినటువంటి జబ్బులను తగ్గించుకోవటానికి హాస్పిటల్కి వెళ్తాం. మరి మన ఆత్మీయ జీవితమే దెబ్బతిన్నప్పుడు, మన ఆత్మీయ జీవితమే కృంగిపోయినప్పుడు, ఆత్మీయ జీవితంలో దేవునికి దూరమైనప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే మనకు ఒకటి కనిపిస్తుంది, అదే దేవుని మందిరం. ఆ దేవుని మందిరంలోనికి వస్తే నీకు ఆయనకు ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ ద్వారా దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేసుకుంటూ వస్తాడు. ఆ యొక్క స్నేహ బంధము ద్వారా కార్యాలు చేసుకుంటూ వస్తాడు. ఏంటో ఎందుకు అనంటే దేవునికి నీకున్నటువంటి ఆత్మీయ బంధం, దేవునికి నీకున్నటువంటి స్నేహ బంధం, దేవునికి నీకు ఉన్నటువంటి రిలేషన్షిప్ ఉంది. కాబట్టి ఏదైనా కూడా డైరెక్ట్గా దేవుని మందిరానికి వచ్చి, ఇదిగో నేను ఈ కష్టాల వలయంలో నడిపించబడుతున్నాను, ఇబ్బందులు నన్ను వెంటాడుతున్నాయి, ఇరుకులు నన్ను వెంటాడుతున్నాయి, నీవే నా స్నేహ బంధం, నా ఆత్మీయ బంధువుడు నీవే అని యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థించిన వారి జీవితాలలో తిరిగి వారికి కలిగిన సమస్యను మరలా తీసుకొని వెళ్ళక సమస్యగా పూడ్చివేసే యేసయ్య దగ్గరికి వచ్చి ఆత్మీయ బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందుకే ఈ రోజున మీరందరూ కూడా దేవుని మందిరానికి వచ్చారు. దేవుని మందిరంలోకి వచ్చి దేవునితో ఆత్మీయ బంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దేవుని దగ్గరికి వచ్చి ఆయనతో నీవు ఆయనతో ఒక స్నేహ బంధాన్ని మాట్లాడుకోవటానికి, దేవునితో దేవుడు నీ యందు నిలిచి ఉండటానికి దేవుని మందిరం మాత్రమే నీకు సహాయపడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క హోషేయ అనే వ్యక్తి కూడా చిన్ననాటి నుంచే ఆ వ్యక్తి భక్తి ఎలాగుందంటే దేవునితో పెనవేసుకుంటూ ఉన్నాడు. కాస్త ఎప్పటి తగ్గినాను. దేవునితో పెనవేసుకుంటూ ఉన్నాడు. దేవునికి ఆయనకు ఉన్నటువంటి ఆత్మీయ బంధముతో కూడా ఏ పని ప్రారంభించాలన్నా, ఏ పని చేయాలన్నా దేవుని అడిగి పొందుకున్న తర్వాతనే అతని యొక్క పనిని ప్రారంభించేవాడు. అందుకనే ఈ హోషేయ అన్నట చిన్న వయసులోనే 8 సంవత్సరాల ప్రారంభం నుంచే ఆ వ్యక్తిని దేవుడు మెట్టుకు మెట్టు ఆశీర్వదించడానికి గల కారణం ఏమిటి అంటే దేవునికిని అతనికి మధ్యలో ఉన్న ఆత్మీయ బంధాన్ని బట్టి అతడు దీవించబడుతూ వచ్చాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్యాన్ని వినటానికి, దేవుని వాక్యాన్ని అవలంబించటానికి, దేవుని వాక్యాన్ని మేము కూడా హృదయంలో పదిలపరుచుకోవటానికి అని వచ్చిన మీ జీవితాల్లో కూడా దేవునికి నీకు ఉన్నటువంటి ఒక బంధం ఎప్పుడైతే ఉంటుందో ఏదైనా కూడా డైరెక్ట్గా నీవు అడగగలిగినటువంటి ధైర్యం నీకు ఉంటూ ఉంది. ధైర్యం నీకు కలుగుతూ ఉంటుంది. ఏదైనా దేవుని దగ్గర పొందుకోవటానికి నీకు ఒక ధైర్యం ఉంటుంది. ఏదైనా దేవుని దగ్గర అడిగి నాకెందుకు చెయ్యవో, నాకు ఎందుకు ఇవ్వవో అని అడగటానికి ఒక ధైర్యము అనేది మీకు కలుగుతుంది. ఎందుకంటే ఆయన మీకు ఆత్మీయ బంధువుడు అయ్యాడు కాబట్టి, ఆయన మీకు ఆత్మీయ స్నేహితుడు అయ్యాడు కాబట్టి ఏదైనా కూడా అడగాలి అని అంటే అడిగే ఒక స్థలం ఉంది, అదే దేవుని మందిరం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ హోషేయలో ఉన్నటువంటి దేవునికి అతనికి ఉన్నటువంటి ఆ ఆత్మీయ బంధాన్ని మీకు పరిచయం చేస్తాను. మీకు తెలిసిన వాక్యమే,
మరలా దాన్ని నేను మీ మధ్యలోనికి తీసుకొని వచ్చి కాస్త వివరించి ముందుకు తీసుకొని వెళ్ళటానికి నా దేవుడు సహాయపడునుగాక. అదే 2వ రాజుల గ్రంథములో 23వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుకుందాం. అతని వలె పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి, చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అతనికి పరిచయమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. రాజులు, కష్టం వస్తే ఆదుకునే వాళ్ళు ఉన్నారు. డబ్బు పరంగా నాకు ఇంత కావాలి అని అంటే ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఆరోగ్యపరంగా నేను క్షీణించిపోతున్నాను, నన్ను మంచి డాక్టర్ల దగ్గరికి తీసుకుని వెళ్ళండి అంటే ఇమ్మీడియట్లుగా కూడా ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా కూడా చూపించడానికి సిద్ధంగా తన స్నేహబంధం రాజులతో చాలా ఫ్రెండ్షిప్ కలిగి ఉన్నాడు. అన్ని విధాలుగా కుడి పక్క కానీ ఎడమ ప్రక్క కానీ, అట్లా స్నేహబంధం కానీ, అట్లా రాజుల బంధం కానీ, అట్లా బంధుత్వం బంధం కానీ, అన్ని రకాలుగా ఈ వ్యక్తి ఉన్నప్పటికీ కూడా ఒకే ఒక బంధాన్ని కలిగి ఉన్నాడంటే, మెయిన్గా ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడంట. ఒక బంధం. ఈ బంధం నాకు లేకపోతే నేను నివసించలేను, అర్థమైపోయింది. ఈ బంధం నాకు లేకపోతే నా దేవుని దగ్గరతో నేను ఆయనతో మాట్లాడలేను. ఈ బంధము నాకు లేకపోతే నేను ఎక్కడ ఉండేవాడినో, ఈ బంధము నాకు లేకపోతే నా స్థితి ఏమైపోయేదో, ఈ బంధము నాకు లేకపోతే నా స్థితిగతులు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉంటాయో అని అర్థమైపోయి ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడంట. ఏమిటి ఆ బంధం అంటే, అక్కడ చదవబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, యెహోవా వైపు పూర్ణ హృదయముతో, యెహోవా వైపట పూర్ణ హృదయముతో అంటే పూర్ణ హృదయముతో ఏమండి, యెహోవా వైపు అతను ఏం చేస్తున్నాడంటే తన హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాడు పూర్ణ హృదయముతో. అందుకని నేను ఆరాధనలో ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటాను, కళ్ళు మూసుకొని మీ సమస్యలంటూ దేవునికి చెప్పుకోండి. కళ్ళు మూసుకొని దేవునిలో ఆరాధనలో ఏకీభవించండి. మీ దేవుడైనటువంటి యెహోవాను పూర్ణ హృదయముతో వెదకండి. మీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో ఆయన పట్టుకోండి అని ఆరాధనలో ఏమండి నేను చెప్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు చాలా వరకు కూడా కళ్ళు మూసుకొని మిగతా వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా పూర్ణమైనటువంటి ఏమండి హృదయముతో దేవుని వెదుగుతూ ఉంటారండి. పూర్ణమైనటువంటి హృదయం ఎవరికి ఆ హృదయం కలుగుతుందంటే, దేవునికి మనకు ఒక మధ్య ఏమండి ఒక విధానం ఉంది. అదే ఆత్మీయ బంధాన్ని ఎవరైతే ఏర్పాటు చేసుకుంటారో వారికి మాత్రమే పూర్ణ హృదయం వస్తుంది. పూర్ణ హృదయం. దేవునికి నీకు ఆ బంధం ఉందే, ఆ రిలేషన్షిప్ ఉందే, దానిని ఎవరైతే అంటుకట్టుకొని నడిపించబడతారో, దానికి ఎవరైతే కనెక్ట్ అయిపోతారో, దానికి ఎవరైతే అతకబడి ఉంటారో, దానికి ఎవరైతే ఏమని దగ్గరగా నడిపించబడతారో ఆయన కూడా వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? నన్ను ప్రేమించే బిడ్డల దగ్గరికి నేను వెళ్ళాలి, నన్ను ఆరాధించే బిడ్డల దగ్గరికి వెళ్ళాలి, నన్ను స్తుతించే బిడ్డల దగ్గరికి వెళ్ళాలి. పూర్ణ హృదయముతో బలముతో ఎవరైతే నన్ను స్వీకరిస్తారో వారి దగ్గరికి వెళ్ళాలి. ఈ యొక్క రాజు ఆశ కూడా దేవునితో ఏమండి ఆ పూర్ణమైనటువంటి పట్టుదల, పూర్ణమైనటువంటి హృదయముతో మనస్ఫూర్తిగా దేవుని స్తుతించేవాడు.
మనస్ఫూర్తిగా దేవుని ఆరాధన చేసేవాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకానొక రోజున దావీదట ఒక చోట ఉంది, ఏమండి పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడంట. దేవుని స్తుతిస్తూ ఉన్నాడంట. దేవుని స్తుతించడం అంటే పూర్ణ బలముతో ఆయన్ను ఆరాధన చేస్తున్నాడు. మైమరిచిపోయాడు. దేవునిలో అంత లీనమైపోయాడు. ఆరాధన చేస్తూ ఉన్నాడు, పాటలు పాడుతూ ఉన్నాడు. దేవునిలో ఒక ఆనందమైనటువంటి గానాలు చేస్తూ ఉన్నాడు. దేవునిలో పరవశుడైపోతున్నాడు. దేవుని బలముతో దేవుణ్ణి బలమంతా కూడగట్టుకొని, శక్తి అంతా కూడగట్టుకొని దేవుని స్తుతించడం ప్రారంభిస్తూ ఉంటేనట వాళ్ళ భార్య వచ్చి ఎగతాళి చేస్తుందట. ఎవరో బయట వాళ్ళు ఎగతాళి చేస్తే తెలియదులే అనుకోవాలి. ఎవరో బయట వాళ్ళు వచ్చి తుస్కారంగా మాట్లాడితే అతడు అన్యుడులే, అన్యురాళ్ళే అని ఆ లెక్కలో మనం వేసుకోవాలి. ఈ వ్యక్తి సంభాషణను గమనిస్తూ ఉంటే ఏమండి, దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ లీనమైపోతుంటే పూర్ణ బలముతోటి భార్య వచ్చి ఎగతాళి చేస్తున్నాను. దావీదు, ఏంటి మరి వికార శాస్త్రాలు చేస్తున్నావు? ఏంటి కేకలేస్తున్నావు? ఏంటి చప్పట్లు కొడుతున్నావు? వస్త్రహీనుడయ్యేంత ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు? మనసులో బాధపడిపోయాడు. నా దేవుని పూర్ణ బలముతో, నా పూర్ణ శక్తితో దేవుని స్తుతిస్తూ ఉంటే ఏమిటి ఆటంకం? ఈరోజున చాలామంది కూడా ఆరాధనలో లీనమైపోతున్న వారిని చూసి ఎగతాళి చేస్తుంటారు. తప్పది. నువ్వెట్ట ఆత్మను పొందుకోవు, నీవెట్ట దేవుని మనస్ఫూర్తిగా ఆరాధన చేయవు, నీవెట్ట దేవునిలో లీనమవ్వవు. దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తూ, భాషలు మాట్లాడుతూ, చప్పట్లు కొడుతూ, గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటే ఈరోజున చాలామంది గుడ్లప్పగిచ్చి గుడ్లగోపాల చూస్తుంటారు. క్రమం కాదు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు, ఆరాధనలో లీనమయ్యేటప్పుడు నీవు కూడా దేవుని సన్నిధిలో నీకు కలిగే కష్టాలు, నీకు కలిగే నష్టాలు, నీకు కలిగే ఇరుకు ఇబ్బందులు, నీకు కలుగుతున్నటువంటి ఎన్నో అవరోధాలు ఎదురవుతున్నప్పుడు వాటి విషయమని తలబోసుకొని కన్నీళ్లతో దేవుని పాదాలు తడిపితే వారానికి ఒక్క సమస్య అన్నా పూర్తవదా? అవుతుంది. ఈరోజు నా విషయాలు తెలియక చాలామంది కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉంటారు. అది క్రమం కాదు. ఆరాధనలో లీనమైపోతున్నటువంటి వారిని చూసి ఎగతాళిగా మాట్లాడటం క్రమం కాదు. ఆరాధనలో భాషలు మాట్లాడుతూ దేవుని సన్నిధిలో గంతులు వేస్తున్నటువంటి వారిని చూసి ఎగతాళి చేయటం క్రమం కాదు. ఈ యొక్క దావీదు భార్య కూడా ఎగతాళి చేస్తున్నాడు. దావీదా, ఏంటయ్యా మరి దారుణంగా నువ్వు, ఎవరో చూస్తున్నారని చెప్పేసి ఎవరో అందరూ నిన్ను ఏదో తుస్కారంగా మాట్లాడతారని ఏంటి నువ్వు ఇట్లా చేస్తున్నావు? బయట వాళ్ళంటే వేరండి, సొంత భార్య, కట్టుకున్న భార్య ఎగతాళి చేస్తుంది. అందుకని భక్తుడు ఒక పాట రాశాడు. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండని వైతివయ్యా నా కొండని వేసయ్యా. పాడదాం. అండని వైతివయ్యా నా కొండని వేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే కొలుతున్నా
కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతూనే నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా చప్పలు కొట్టండి యేసయ్యా ఆత్మీయులేనను అవమానించగా అన్యులేనను అపహసించగా ఆత్మీయులే పాడాలి చేస్తున్నారంట. ఎవరు ఎగతాళి చేస్తున్నారు? సొంత భార్య ఎగతాళి చేస్తుంది. కట్టుకున్న భార్య ఎగతాళి చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా దావీదట ఆమెను ఏం పట్టించుకోలేదు, భార్యను పట్టించుకోలేదు. అనుకుంటే అనుకో, తిట్టుకుంటే తిట్టుకో, ఎగతాళి చేస్తే ఎగతాళి చేసుకో, నా దేవుని పూర్ణ బలముతో ఆరాధించకుండా నేను ఉండలేను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఒక ఆశ, దేవుని పూర్ణ బలముతో నేను ఆరాధన చెయ్యాలి. దేవుని మందిరానికి వచ్చిన నేను వారి గురించి వీరి గురించి పట్టించుకోక, వారి విధానాలు వీరి విధానాలు పట్టించుకోక, నేను నా దేవునితో ఒక సత్య సంబంధాన్ని, ఒక ఆత్మీయ బంధాన్ని, ఒక ఆత్మీయ స్నేహాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నటువంటి తలంపుతోటి నువ్వేం చేయాలంటే దేవుని మందిరానికి రావాలా, దేవుని మందిరానికి రావాలి. ఎవరిని పట్టించుకోకూడదు. దేవుని మందిరానికి వచ్చిన నీవు ఏమండి, దేవుడు నాతో ఏమి మాట్లాడబోతున్నాడు, దేవుని సేవకుడి ద్వారా ఏ వాక్యం ద్వారా నన్ను హెచ్చరించబోతున్నాడు, దేవుని సేవకుడి ద్వారా ఎలాంటి మాటలు దేవుడు నా హృదయానికి సరిపడు మాటలు దేవుడు అందించబోతున్నాడని నీవు పూర్ణ మనస్సుతోటి దేవుని దగ్గరికి వచ్చిన నీవు పూర్ణ బలముతో ఆయన ఏం చేయాలంటే స్తుతించే వ్యక్తిగా కనపడాలి. స్తుతించే వ్యక్తిగా, దేవుని ఆరాధించే వ్యక్తిగా, దేవుని మహిమపరిచే వ్యక్తిగా, దేవుని నామాన్ని ఉత్సాహ గానాలతో ఆయన్ను ఏమని ఒక దుర్గాన్ని, ఆయనకు ఒక దుర్గాన్ని స్థాపించేంతగా శక్తిని కూడగట్టుకొని మనం ఏం చేయాలంటే దేవుణ్ణి పూర్ణ హృదయముతోటి, పూర్ణ హృదయం అంటే ఏమండి, మన హృదయం అంతా, మన హృదయంలో ఉన్నటువంటి దుఃఖం అంతా ఎల్లబుచ్చుకోవటం, చిన్న కష్టం వచ్చిందని చెప్పేసి ఏమండి పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమండి మన దుఃఖమంతా ఎల్లబోసుకుంటాం, కష్టం వచ్చిందని. చిన్న కష్టం వస్తేనే మన దుఃఖమంతా వారికి ఈయనకి చెప్పుకొని ఏమండి వేస్ట్ కన్నీళ్ళు. ఏం కన్నీళ్ళు? వేస్ట్ కన్నీళ్ళు. కొంతమంది ఏమండి చెప్పినా ఆడవరు, ఏడిచన్నా చెప్పరు. ముందు చెప్పి ఏడితే బాగుండు, అన్నది ముందు ఎక్కిళ్ళు అన్నయ్య అదే అన్నయ్య. అమ్మ చెప్పానా ఏడువు తల్లి, లేకపోతే ఏడిచానా చెప్పు.
చిన్న సమస్యే. ఈ రోజున నీ హృదయానికి దుఃఖం వస్తుంటే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి నీ కన్నీళ్ళన్నీ ఎందుకు వ్యర్థం చేసుకుంటున్నావు? వారి దగ్గరికి వెళ్ళి వీరి దగ్గరికి వెళ్ళి వేస్ట్గా నీ కన్నీళ్ళను ఏమని దులిపి వేసుకుంటున్నావు? ఆ కన్నీళ్ళేంటో దేవుని పాదాల దగ్గరికి వచ్చి, ఆ యొక్క ప్రయాస ఏంటో దేవుని దగ్గరికి వచ్చి, ఆ కన్నీళ్లకు ఏమండి ఆ కన్నీళ్లకు నివారణ కలగజేసే దేవుడి దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో నీ దుఃఖమంతా వెళ్ళపుచ్చుకొని ఆయన సన్నిధిలో కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపి ఆయన సన్నిధిలో నీ దుఃఖముతో మనోవేదనతో నీ కలిగే కష్టాన్ని బట్టి నీవేం చేయాలంటే, దేవుని సన్నిధానానికి వచ్చిన నీవు ఏం చేయాలంటే నీ కన్నీళ్ళన్నీ ఆయన దేవుని యొక్క ఆ పాదాల సన్నిధిలో నీవు ఒక్కొక్కటి నువ్వు కార్చగలిగితే దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నీవు కార్చే కన్నీరు ఒక్కటి కూడా వ్యర్థంగా పోదంట. ఎందుకో తెలుసా? దేవదూతను ఎదురుగా నిలబెట్టి ఒక గిన్నెను చేతిలో పెట్టి, ఇదిగో దేవదూత, నా బిడ్డ ఏడుస్తుంది, ఆమె దగ్గరికి వెళ్ళి నిలబడు, ఒక్కడి కింద పడకూడదు, నేలపాలు కాకూడదు. కష్టమనే కన్నీటి బొట్టు, ఇరుగు ఇబ్బంది అనే కన్నీటి బొట్టు, సమస్యలనే కన్నీటి బొట్టు, దుఃఖమనే కన్నీటి బొట్టు, కుటుంబ వ్యాధులనే కన్నీటి బొట్టు, రకరకాల నిందల మధ్యలో, అవమానాల మధ్యలో, ఇరుకు ఇబ్బందుల మధ్యలో కారుస్తున్నవే ఒక్కొక్క బొట్టు. దాన్ని ఏం చేస్తానంటే దేవుని దూతకు పర్మిషన్ ఇస్తున్నట్టు, ఇదిగో నా బిడ్డ ఎంత బాధపడుతుంది, వెళ్ళి అక్కడ నిలబడి ఆ యొక్క బుడ్డిలో ఆ కన్నీటిని వేసుకో, ఆ బుడ్డిలో నీ కన్నీటిని వేసుకొని నా దగ్గర తీసుకోరా. నువ్వు కారుస్తున్న కన్నీటికి ఏమండి ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వాలంటే ఎక్కడెక్కడో కన్నీళ్ళు విడవకూడదు, కొంతమందిని గమనియాల. ఈ కన్నీళ్ళని ఏం చేస్తారంటే ఇంటి వాళ్ళకి పోయి చెప్పుకుంటాం, అన్నయ్యకో వదినకో. కుటుంబ సమస్యలు కొన్ని ఎన్నో ఉంటాయి, కొన్ని చెప్పుకుంటే ఉంటాయి, కొన్ని చెప్పుకొని ఉంటాయి. కొంతమందికి తెలియదు, ప్రతిదీ కూడా అక్కడ జారీ చేస్తూ ఉంటారు, పుట్టింటి వాళ్ళ దగ్గరికి. వ్యర్థమైపోతుంటాయి కన్నీళ్ళు. ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో కొన్ని విషయాల్లో ఆత్మీయ జీవితంలో ఎదిగే వ్యక్తులు కూడా గమనించుకోవాలి. ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యం ద్వారా సరిచేయబడినటువంటి బిడ్డలుగా ఉన్నటువంటి నీవు ఏం చేయాలంటే ప్రతిదీ పుట్టింటిలో చెప్పుకోకూడదు. చెప్పుకుంటే మనం ఏమైపోతామంటే అల్లరి పాలైపోతాం. అవునా కాదా? అన్నయ్య మనోడైతే వదిన మనైతే చెప్పండి, వదిన మందైతే పొరపాటునే కాదు, గుర్తుపెట్టుకోండి. అన్నయ్య మనోడైతే వదిన మన మనిషి కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఏ రోజుకైనా సమయం వచ్చినప్పుడు ఎత్తి పొడుస్తుంది. నేను ఫలాంది నీకు చేశా, మర్చిపోయావా? ఫలాంది నీకు ఇచ్చా, ఏడ్చుకుంటా నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అది చేశా ఇది చేశానని ఏదో ఒక రోజున ఎత్తి పొడుస్తారు, నిన్ను ఇంకా నవ్వుల పాలు చేస్తారు ప్రజల మధ్యలో. అందుకని బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవా సన్నిధికి వచ్చి నీకు కలిగే ఆ కన్నీరు ఏంటో నువ్వేం చేయాలంటే దేవుని యొక్క పాదాల దగ్గర, అంటే దేవుని మందిరములో, దేవుని యొక్క మందిరములో ఆయన ముఖ దర్శనము నివసిస్తూ ఉంటుంది. దేవుడు నడిపించబడుతుంటాడు. నీవు ఏ కష్టాలతో వచ్చినా ఏ బాధలతో వచ్చినా కూడా ఏమంటే ఆ కష్టాలేంటో ఆ బాధలేంటో ఆ దేవునికి చెప్పుకుంటే నీ ఇంటికి తిరిగి వెళ్ళక మునిపే నా దేవుడు నీ బాధలన్నీ కొట్టివేయునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఆ రాజు చేసే పని ఏంటండి? ఆ
రాజు చేసే పని అదే. హోషేయ పట్టుకొని ఆ బలముతో దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాడంట. రెండవదిగా గమనిస్తూ ఉంటే అక్కడనే రాయబడింది, పూర్ణ ఆత్మతోటి పూర్ణ బలముతోటి ఆయన వైపు తిరిగాడంట. దేవుని వైపు తిరగటం, దేవుని వైపు తిరగటం, దేవుని వైపు తన మనస్సును త్రిప్పుకుంటున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఏం ప్రయోజనం లేదు, దేవుడు ఉన్నాడు కదా. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఎంత ప్రయాసపడ్డా అనవసరం, దేవుడు ఉన్నాడు కదా. ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు చాపిన కూడా అనవసరం, దేవుడు ఉన్నాడు కదా. ఆయన వైపు ఒక్కసారి నేను ఒక్కసారి నా మనస్సును త్రిప్పుకోవాలి. బైబిల్లో ఒక ఆమె ఉంది. ఆమె అంట అరణ్యములో ఉండి ఇటు అటు తిరుగులాడుతూ ఉందంట. చదవండి ఆ మాటను, ఆదికాండం 21:14. తెల్లవారినప్పుడు బెహర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుతూ ఉందంట. ఒంటరిది, బొడ్డోని ఒకని చేతులు పెట్టుకొని వెళ్ళింది. అబ్రహాం వెళ్ళేశాడు శారా మాటలు విని. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఒక కుమారుణ్ణి కన్న తర్వాత అబ్రహాము కూడా కట్టుకున్నటువంటి భార్యను కూడా ఏలేశాడు శారా మాటలేని. ఈమె పరిస్థితి ఎలాగుందంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఎక్కడ ఏ స్థానంలోకి వెళ్ళాలో తెలియక ఏం చేస్తుందంటే ఇటు అటు తిరుగుతూ ఉందంట. ఇటు అటు నేనంటాను, నీవు అటు ఇటు తిరిగే బదులు నువ్వు ఉన్నటువంటి స్థలములోనే మోకరించి ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడు కదా. ఇటు అటు తిరిగే బదులు నీవు కన్నీళ్లు కార్చి నా స్థితిగతులు ఏంటి ప్రభు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను, నన్ను పలకరించే దిక్కు లేరు, కట్టుకున్న భర్తే వదిలేశాడు, నా స్థితి ఏమిటి అని ఇటు అటు తిరగవలసినటువంటి వ్యక్తి ఒకే చోట కూర్చొని ప్రార్థన చేస్తుంటే పరిష్కారం దొరికేదేమో. ఈ రోజుల్లో కూడా చాలా మంది కూడా ఒక చోట ఉండరు, ఇటు అటు ఇటు పక్కకు కాసేపు అటు పక్కకు కాసేపు. దేవుని వాక్యం చెప్తుంది, నీవు నిక్కచ్చంగా ఒకే చోట నిలబడితే దేవుడు నీ పట్ల కార్యాలు చేస్తాడు. ఒక్క చోట నువ్వు నిలబడితే దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు. ఒక్క చోట నిలబడితే నువ్వు అనుకున్న కార్యాలు ఆ యొక్క ప్రతిఫలం దేవుని దగ్గర పొందుకుంటావు అన్నటువంటి ఆలోచన తెలియక రెండు పడవల మీద కాళ్ళు వేస్తుంటారు కొంతమంది. రెండు పడవల మీద కాళ్ళు వేసినంత మాత్రానే పడవ ముందుకెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత నీ గతి నీ స్థితి ఏమైపోతుందో తర్వాత బాధపడాల్సి వస్తుంది. రెండు పడవల మీద కాలేస్తే ఏమైతే కింద పడమా ఆ విషయం చాలామందికి తెలియక రెండు పడవల మీద ఇటు అటు బోల్తో పడతావు. ఆత్మీయ జీవితంలో పడిపోతావు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇరుకు ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు అవరోధాలు ఎదురైనా కూడా ఒకే చోట నిలబడగలిగితే, ఇక్కడ హాగర్ని గమనిస్తూ ఉంటే హాగరట ఇటు అటు తిరుగుతా ఉంది. ఆ సమయాన్ని నేనుంటే చెప్పేవాన్నేమో హాగరు ఎందుకు అటు ఇటు తిరుగుతావు, తిక్కమొకందానా,
ఆగరు. ఎందుకు అటు ఇటు చూస్తావు? ఒకే చోట నీవు నిలబడిన స్థలం పరిశుద్ధమైనది అనుకొని నీవు దేవునికి ప్రార్థన చేయి అని చెప్పేవాడినేమో. అంటే ఆ సమయాన్ని ఏం అర్థం కాని పరిస్థితుల మధ్యలో, ఏమి తోచని పరిస్థితుల మధ్యలో, కట్టుకున్న భర్త వదిలేసినటువంటి మతి స్థిమితం లేని పరిస్థితుల మధ్యలో ఒంటరి జీవితం బెర్షెబ అరణ్యములో చేస్తున్న సందర్భములో దేవుడు హాగర్ని జ్ఞాపకం చేశాడు. చప్పట్లు కొట్టు దేవుని నామాన్ని స్తుతిద్దాం. హాగర్ను జ్ఞాపకం చేసుకొని, ఇదిగో దాహముతో అల్లాడుతున్నప్పుడు, నాలుక అంటుకుపోతున్నప్పుడు, కుమారుడు చనిపోయే స్థితిలో దగ్గర పడినప్పుడు పరలోకమైనటువంటి దేవుడు ఆ బిడ్డ మీద కనుదృష్టి ఉంచి దేవుని పూర్ణ మనస్సుతో, దేవుని పూర్ణ బలముతో ఆరాధన చేస్తున్న ఆ వ్యక్తిని గమనించి, ఆ వ్యక్తిని ప్రభు జ్ఞాపకం చేసుకొని, ఆ వ్యక్తి ప్రార్థన దేవుడు ఆలకించి అరణ్యములోట దేవుడు నీటి ఊటలను ప్రవహింపజేసి ఉన్నాడు. చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీటి ఊటలు ఉబికేటట్లుగా, నీటి ఊటలు బయలుదేరేటట్లుగా చనిపోవాల్సిన వ్యక్తులను దేవుడు ఆత్మీయ ఆహారముతో చనిపోవాల్సిన వ్యక్తిని నీళ్లతో దేవుడు వారి నాలుకను తడిపి, ఇదిగో నీవు నా వైపు చూస్తే నీవు దీవించబడతావని హాగరుకు అభయం ఇచ్చి ఇటు అటు తిరుగుతున్న వ్యక్తిని ఒక్క చోట నిలబెట్టాడండి. చప్పలు కొడదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆమె పేరు బైబిల్లో లిఖితమై ఉంది. ఇష్మాయేల్ గురించి ఉందా? యానో కొద్దిగా ఇష్మాయేల్ ఎలాంటోడో, అడవిగాడిద స్వభావం కలిగిన వాడు, అంతే. తన రాజ్యం ఏంటి, ఎక్కడికి వెళ్ళాడు, ఎంతమంది తనకు సహోదరులుగా ఉన్నారు, రాజుగా ఉన్నాడా, ఏం చేస్తున్నాడు, ఏం పని చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నాడని చరిత్ర కూడా లేదు. ఎందుకో తెలుసా? ఇటు అటు తిరిగినంత కాలము కూడా చరిత్ర ముగించబడిపోతుంది. నీకు ఒక సహవాసాన్ని ఇచ్చాడు దేవుడు నీకు ఒక మందిరాన్ని ఇచ్చాడు. దేవుడు నీకు ఒక మంచి ఆత్మీయ దైవజనుడిని ఇచ్చాడు. నీకోసం ప్రార్థన చేసే సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడిని వదిలిపెట్టి పోవటానికి ఎంత మనసు వస్తుందండి? మంచిగా వాక్యాన్ని బోధించే సేవకుడు, కన్నీళ్ళు కార్చే ప్రార్థన చేసే సేవకుడిని వదిలిపెట్టడానికి ఎట్లా మనసు వస్తుంది? కొంతమంది పప్పులు తిన్నట్టే. ఏదైనా ఒక్క చోట నువ్వు నిలబడితే నీ సాక్ష్యం కాపాడబడుతుంది. ఒక చోట నువ్వు నిలబడగలిగితే ఆత్మీయ జీవితంలో బలపరచబడతావు. ఒక చోట నిలబడగలిగితే సేవకుడు నీ గురించి సాక్ష్యం చెప్తాడు. ఒక చోట నిలబడగలిగితే సంఘం నీ గురించి సాక్ష్యం చెప్తుంది. ఒక చోట నీవు నిలబడగలిగితే సాక్షాత్తు యెహోవా దేవుడే సాక్ష్యము నీ గురించి చెప్పుదురుగాక. నిలబడాలి, ఒక చోట నిలబడాలి. అటు ఇటు తిరగలాడకూడదు. ఇప్పటి వరకు తిరిగేవేమో, బంద్ చేయి. ఇప్పటి వరకు నీ మనస్సు అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, అటు వెళ్ళాలని నీ మనస్సు కేంద్రీకరణ ఇచ్చావేమో. దేవునితో మాట్లాడుతున్నాడు. ఇటు అటు వెళ్ళక నీవు పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ఆయన వైపు తిరిగిన ఎడల, ఆయన వైపు తిరిగేటప్పుడు కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, ఏమండి హేళనకరమైన మాటలు వస్తాయి. పట్టించుకోకూడదు. ఇవన్నీ మనకు ఎదురైతున్నప్పటికీ అవన్నీ పట్టించుకోకూడదు. దేవుని వైపే. కష్టం వచ్చిందా? దేవుని వైపు. ఇరుకు ఇబ్బందుల మధ్యలో దుఃఖములో ఉన్నావా? దేవుని సేవకుడు, ప్రార్థన చేసే సేవకుడు ఉన్నాడు, మొరపెట్టే సేవకుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేపించుకుంటే నా కన్నీటికి నివారణ దొరుకుతుందని. నీ మనస్సు ఒకే చోట నిలకడగా
నిలకడగా నీ ఉండగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడండి. ఖచ్చితంగా ప్రార్థన ఆలకిస్తాడు. ఒక చోటికి పనికి పోయామనుకోండి, ఒక నెల రోజులు చేసి పని మానేసాం జీతం తీసుకొని, రెండోసారి రానిస్తాడా చెప్పండి? ఏమంటాడు తెలుసా? అమ్మో చేసిన దానివి కానీ మానుకోలేండి, ఒక చోట ఉండవులే. మళ్ళీ ఇంకో చోట పోతాం పని అడగటానికి, అయ్యా నాకు పని కావాలా, యాడ్ చేసావు పలానా చోట. ఈయన ఆయనకు ఫోన్ చేస్తాడు, అయ్యా పలానా వాళ్ళు వచ్చారు చేర్చుకోమంటావా? వాళ్ళ నిలకడగా ఉండరండి, చేర్చుకో మాకు. పని దొరుకుతుందా? దొరకదు. ఒక్క చోటే కష్టమైన నష్టమైన ఏమండి జీతం కాస్త లేటుకి ఇచ్చినా, ఒక 5 రోజులు ఒక వారం లేటుకి ఇచ్చినా, నువ్వు అంటు కట్టుకొని అక్కడి నుంచే ఏమండి అక్కడనే నువ్వు ఉన్నావు అనుకో, సంవత్సరం చూస్తాడు యజమానుడు. చూసి, అమ్మా నీకు 5,000 ఇస్తున్నా కదా జీతం, ఈ సంవత్సరం నుంచి నీకు 7,000 ఇస్తాను నేను. చప్పర కొడుతూ దేవుని స్తుతిట. ఎందుకో తెలుసా? నమ్మకంగా ఓ చోట నువ్వు పనిచేసావు కాబట్టి, నమ్మకంగా ఒక యజమానుడి దగ్గర నువ్వు పనిచేసావు కాబట్టి నీకు ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. నీకు ఆ ప్రతిఫలం అనేది ఆ యజమానుడి దగ్గర దొరుకుతుంది. మనుషుల దగ్గరే ఈ యొక్క మంచి పేరును సంపాదించుకుంటుంటే దేవుని దగ్గర మనం సంపాదించుకోలేమా? సంపాదించుకోవాలి. అందుకని ఆగరుతో అంటున్నాడు, ఆగరు ఇటు అటు తిరుగులాడటం మానేసి, నేను నిన్ను దీవించాలంటే అటు ఇటు తిరగబాకో, నా వైపు నీవు తిరగగలిగితే. ఎప్పుడైతే ఆగరు అరణ్యములో యేసయ్య వైపు తిరిగిందో వెంటనే దేవుడట ఏమండి అరణ్యములో గొయ్యిని చీల్చి నీళ్లు ఏరులై పారేటట్లుగా దేవుడు చేశారంట. హల్లెలూయా. దేవుడు అనుకుంటే అసాధ్యము కాని కార్యాన్ని కూడా సుసాధ్యము చేసి చూపించగలిగిన శక్తి నేను ప్రకటించే నా దేవునిలో ఉంది. అలాంటి గొప్ప దేవుడు మనకున్నప్పుడు ఎందుకు మనం ఆలోచన చేయాలి? అలాంటి గొప్ప సేవకుడు మన కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆలోచన చేయాలి. ఆత్మీయ ఆహారం కడుపు నిండా పెడుతున్నప్పుడు ఆలోచన చేయాలి. ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధిగా నీకు బోధిస్తున్నప్పుడు నాకు ఇక్కడ సమృద్ధిగా దొరుకుతుంది, నేనెందుకు అటు ఇటు వెళ్ళాలి? తెలుసుకోవాలి. ఆత్మీయ బిడ్డలు ఆత్మీయ జీవితంలో బలపరచబడాలి, ఆత్మీయ జీవితంలో కృంగిపోకూడదు. హోషేయను గమనిస్తూ ఉంటే ఒకే ఒక మనసు కలిగి ఉన్నాడండి. బయట ఎంతమందితో స్నేహం ఉన్నా కూడా ఒక ప్రత్యేకమైన బంధం, ఒక ప్రత్యేకమైన స్నేహం, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆ మార్గము యేసయ్యే. అందుకని చిన్న వయసులో ఏలన ఆరంభించినప్పుడంట 8 సంవత్సరాలు కలిగిన వాడై. 8 సంవత్సరాలు ఏం జ్ఞానం ఉంటుంది? ఏముంటుందండి? 8 సంవత్సరాలు ఏం జ్ఞానం ఉంటుంది? ఏముండదు, చిన్న వయసు. మరి అంత పరిపూర్ణమైన జ్ఞానం, అంత పరిపూర్ణమైన మనస్సును కలిగించటానికి దేవునికి అతనికి ఉన్నటువంటి ఆత్మీయ బంధం, రిలేషన్షిప్ అండి. ఇది వాక్యం విన్నాం, వెళ్ళిపోయాం, మర్చిపోయినాం, లేక మళ్ళీ ఆదివారం కదా పాడుతున్నాను అని అనుకోకూడదు. వచ్చే ఆదివారం కదా, వచ్చే శనివారం కదా అని అనుకోకూడదు. వీళ్ళల్లో అందరికీ డ్యూటీలు వేయాలనుకుంటున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. అలా శనివారం తప్పక తాళాలు తీసేది లేదు. ఇక ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క డ్యూటీలు వేయాలనుకుంటున్నా. సోమవారం నుంచి ఒకళ్ళు సాయంత్రం పూట శుభ్రంగా ఓడవటం, 1 గంట ప్రార్థన చేసుకొని పోవటం అనుకుంటున్నా. ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు ప్రేరేపించాడు. ఒకసారి వచ్చినప్పుడు మందిరం చూస్తే గబ్బుగా ఉంది, దుమ్ము ఆదేశింది నాకు.
ఒక్కోసారి కావాలని అకస్మాత్తుగా వస్తుంటా నేను మందిరం ఎట్టుందే అని. అదే ఒక్కొక్కరికి డ్యూటీలు వేసింది అనుకోండి, సోమవారం నుంచి శనివారం దాకా వాళ్ళే రావటం, సాయంత్రం పూట ఇంటికి ఒకళ్ళు శుభ్రంగా ఊడ్చుకోవటం, కాసేపు ఒక గంట ప్రార్థన చేసుకొని పోవటం. ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుందండి. ఆలోచన చేస్తున్నారు. ఇంట్లో పని చేసుకునే లేక సరిపోయా పాటరయ్యా, అంత పనిందే మాకు. ఉండాలి, మందిరం పట్ల శ్రద్ధ ఉండాలి. మందిరం మీదండి, నాది కాదు. హల్లెలూయా. మీది మందిరం. నేను ఈరోజు ఉంటా, రేపు ఇంకో చోటుకు పోతా. నాదే మందిరం, చెప్పాలి, నాదే మందిరం, మీదే. మన హృదయాన్ని ఏ విధంగా అయితే శుభ్రపరచుకొని, ఏ విధంగా అయితే మన ఇల్లును ఏ విధంగా అయితే శుభ్రపరచుకుంటామో, దేవుని ఇల్లును కూడా మనం చూసుకోవాలి మంచిగా. దేవుని ఇల్లు ఎలాగుంది? మన ఇల్లును చుట్టాలు వస్తున్నారు అనేసరికి ఏమండి, అప్పటికి గబ 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 పెనాయిలేసి, ఆ పెనాయిలేసి, ఈ పెనాయిలేసి, ఆమెను దుడిచి 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 బండలు అరిగిపోయేదాకా, కలర్ పోయేదాకా ఎట్లా దుడతామో మందిర విషయంలో కూడా శ్రద్ధ ఉండాలా. వేసిన కలర్ అంతా పోవాలా. హల్లెలూయా. వేసిన కలర్ అంతా పోయి తెల్లగా రావాలా. అవసరమైతే టైల్ చేసుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. శుభ్రంగా ఉండాలి. ఎవరైనా కొత్తగా సావుకులు వచ్చినప్పుడు చూసినప్పుడు, అబ్బా మందిరం చాలా చక్కగా ఉంది. 4 నెలల కిందట వచ్చిన సేవకుడు ఏమండి ఒక బాధకరమైన మాట అన్నాడు, నాకు మనసును ఇప్పటికీ గుర్తు. పాస్టర్ గారు, మందిరం లేని రాళ్ళు ఉన్నాయి, ఆ బాధ ఏంది నాకు తెలుసు, ఊరికి వచ్చిపోయాడికి ఏం తెలుసు. ఆ సేవకుని ఇంకా జీవితంలో పిలవకూడదు అనుకున్నాను నేను. అంత బాధ వేసి, నువ్వు వచ్చినోడు వాక్యం చెప్పి వెళ్ళిపోవాలా, అవసరమా? నువ్వు వచ్చావు, వాక్యం చెప్పావు, వెళ్ళిపోయావు, అలాగనే ఉండాలా. అందుకే డ్యూటీలు వేయాలనుకుంటున్నా. శాతమణులు చేతులు ఎత్తండి. చేతులు రావట్లే. అబ్బే, మీరు ఎప్పుడైతే మీరు దేవుని పని చేస్తారో, దేవుడు మీ పని ఖచ్చితంగా చేయునుగాక. చేతులు ఎత్తండి. దేవుడు చూస్తున్నాడు, నేను చూడకపోయినా కూడా గుర్తుపెట్టుకో. రేపు వారం లిస్టు తయారు చేస్తా, తయారు చేసి బయట అంటిస్తా. సోమవారం పలానక్క పేరు కూడా ఉంటుంది ఆడ, అందరు గుర్తే నాకు. సోమవారం సాయంత్రం 7 గంటలకు పలానక్క పరిచర్య. శుభ్రంగా మందిరం మూడవటం, 1 గంట ప్రార్థన చేయటం, శుభ్రంగా తాళాలు వేసుకొని వెళ్ళిపోవటం. మంగళవారం ఇంకొక అక్క, ఆమె లేదురా అని అంటే 3వ పేరు వాళ్ళు వచ్చి చేయాలి. రేపు వచ్చే వారంలో వాళ్ళు కలుపుకోవాలి. ఒకవేళ నువ్వు పోయేటప్పుడు ఇంకొక ఆమెకు చెప్పాలి, నా బదులు నువ్వు చేయి, నీ బదులు నేను చేస్తా. నా పని కాదో, దేవుని మందిరం పని. తెలుసుకోవాలి, ఆ క్రమాలు తెలుసుకోవాలి. ఏదో వస్తున్నాళ్ళే, వాక్యం చెబుతున్నాళ్ళే, మనం సఫలం కొట్టినాములే, వాక్యం వినములే, వెళ్ళిపోయినామన్నట్టుకుంటే కుదరదు. ఆత్మీయ జీవితాలు కట్టబడాలంటే మన ఇల్లు ఏ విధంగా అయితే శుభ్రంగా ఉంచుకుంటున్నామో, మన ఇల్లు ఏ విధంగా అయితే ఆత్మీయంగా కట్టుకుంటున్నామో, దేవుని మందిరం కూడా శుభ్రంగా ఉంటే నీ ఇల్లు కూడా శుభ్రంగా ఉన్నట్టే. హల్లెలూయా, హల్లెలూయా. నీట్గా ఉండాలి. యోషియా చేసిన పని ఏంటంటే పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెదికాడు. పూర్ణ బలముతో దేవుని ఆత్మీయ సన్నిధిలో బలపరచబడి ఆయన వైపు తిరిగాడు. నీవు దేవుని పని చేయి, దేవుడు నీ పని చేయడానికి ముందుకు వస్తాడు. చాలామంది అంటారు, నేను అనుకున్న కార్యాలన్నీ ఆలస్యమైపోతున్నాయి, దేవుని పనిలో వెనకాడుతున్నావు, అందుకే ఆలస్యం అవుతున్నాయి. గుర్తుపెట్టుకో, నేను ఫలాని పని చేయాలనుకుంటున్నా, పని చేయాలనుకుంటున్నా, ఆ పని ముందుకు పోవట్లేదు. దేవుని మందిరం పని చేయి, నా దేవుడు నీ పని చేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మేండి, ప్రార్థన చేసుకుందాం. యుద్ధములు చేసి
భయమేమి లేకుండెను. అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి. యెహోవా పాడాలి, అందరికి వచ్చిన పాటే. ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగించినా, చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగించినా, సంగము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. సంకెళ్ళు ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పౌలు శీలను బంధించి చెరసాల బద్దాలయే. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసినా పాటలతో ప్రార్థించగా చెరసాల బద్దాలయే. పాటలతో ప్రార్థించగా చెరసాల బద్దలయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. తలలు వంచండి.